నమస్తేనా, అందరికీ నమస్కారం. వనెంబ జీవితం జనాలంతా ఎలా ఉన్నారంటే పక్కోడి జీవితాన్ని గురించి ఆలోచిస్తారు. పక్కోడు ఏం కొంటున్నాడు, పక్కోడు ఏం ఫంక్షన్లు చేస్తున్నాడు, పక్కోని భార్య ఏం చీర కట్టుకుంటుంది, ఏం నగలు వేసుకుంటుందని ఆలోచిస్తారు. కానీ మన గురించి మనం ఆలోచించుకొని మన పనులు మనం చేసుకుంటారు. పక్కోని మడ్డ ఎందుకు గుడుస్తారు? పల్లా పోలు పక్కోని జీవితాన్ని గురించి ఆలోచించి మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? పక్కోని మనం ఎంత చెడు కోరుకుంటే వాడు అంత పైకి లేస్తూ ఉంటాడు, వాడు అంత మంచిగా బతుకుతూ వస్తాడు. పక్కోని జీవితాన్ని నాశనం చేయకుండా పక్కోని జీవితాన్ని వాని ఆలోచనలే చేయదండి. దయచేసి ఇంకొకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మన పని మనం చేసుకోండి, మన బుద్ధ మనం గడుకోవాలా. పక్కోని జీవితంతో మనకు అవసరం లే. పక్కోడు ఏం బట్టలు కట్టుకుంటున్నాడు, ఏం నగలు వేసుకుంటున్నాడు, ఏం బట్టలు కొంటాడు, ఏం ఫంక్షన్లు వేసుకున్నాడు అనేది మనకు అవసరం లే. మనం తిన్నామా, పడుకున్నామా, మన పని మనం చేసుకున్నామన్నట్లు